నక్షత్రం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 9 గంటల లోపు మాత్రమే చండీ అమ్మవారి దర్శనానికి అలౌ చేయడానికి క్యూలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాము. 9 తర్వాత వినాయక టెంపుల్ దగ్గర క్యూస్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుమరపాలెం వైపు కూడా క్యూస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత రేపు సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు 11 గంటలకు మాత్రమే క్యూలో ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు వచ్చిన భక్తుల్ని మన హోల్డింగ్ ఏరియాలో వారికి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి భక్తులు అర్థం చేసుకోగలరు. సో గత అనుభవం దృష్ట్యా ఏమంటే 8:30 నుంచి సరస్వతి అమ్మవారికి వచ్చే భక్తులు టోల్ గేట్ దగ్గర అలాగే వేలాడుతుంటారు. సో దానివల్ల టెన్షన్ ఇదవుతుంది. అదేవిధంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి దయచేసి పోలీసు వారితో సహకరించండి. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శనం చాలా తగ్గిస్తున్నాం. పోయినసారితో పోలిస్తే ఈసారి చాలా తగ్గింది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎంటర్ అయితే దాదాపు 1.5 to 2 అవర్స్లో దర్శనం అయిపోతుంది. అంతకుముందు 4 hours 5 hours దర్శనాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ఎక్కువ క్యూ లైన్స్ పెట్టాము, హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము, అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ లేనంత రీతిలో ఇక్కడ ఒక బ్రహ్మాండమైన కంట్రోల్ రూమ్ పెట్టి ఇక్కడి నుంచి నేను జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం పర్యవేక్షిస్తున్నాను. సో దయచేసి ప్రజలు మాతో సహకరించి అర్థం చేసుకొని హోల్డింగ్ ఏరియా ఉంటే హోల్డింగ్ ఏరియా ఉండండి, లేదంటే నెమ్మదిగా రాండి, ఏం పర్లేదు. రేపు అందరికీ దర్శనం కల్పించే బాధ్యత మాది. సామాన్య ప్రజానీకానికి సామాన్య భక్తులకే పెద్దపీట అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. రేపు విఐపి పాసెస్ కూడా ఏమీ అసలు ఒక్క పాస్ కూడా ఇష్యూ చేయలేదు. విఐపీస్ కూడా రావద్దని కోరాము. మరీ ఇంపార్టెంట్ ఒకరిద్దరు విఐపీస్ తప్పనిచ్చి ఎవ్వరు కూడా రావద్దని చెప్పేసి కోరడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి, భక్తులు అర్థం చేసుకోండి, మాతో సహకరించండి.